హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? ఇతరులు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అంటే ఇక వారికి మారే ఉద్దేశం లేనట్టే. అలాంటి వారికి ఇంకో అవకాశం ఇవ్వడం అంటే నువ్వు కూడా తప్పు చేస్తున్నట్లే. గుర్తుంచుకో. ఇప్పుడు నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కో తప్ప అనుకున్నది సాధిస్తా అన్న నమ్మకాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు కోల్పోకూడదు. గుర్తుంచుకో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు జాగ్రత్త. నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే 4 మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడే నీకు నలుగురిలో విలువ ఉంటుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. అందుకే అంటూ ఉంటారు, నమ్మిన వారిని మోసం చేయకూడదు అని. మోసం చేసిన వారు మారారు అని తిరిగి మరలా వాళ్ళని నమ్మకూడదు అని. ఈ లోకంలో వందల మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచి కోరుకునే వాళ్ళను నువ్వు అస్సలు దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు కూడా రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను నువ్వు ఎప్పటికీ కూడా అస్సలు నమ్మకూడదు. నువ్వు బంధాలను కాపాడుకోవటానికి ఒక్క మెట్టు దిగి ఆలోచించి చూడు, లేదా 10 మెట్లు దిగి అయినా ఆలోచించు. కానీ నిన్ను అర్థం చేసుకుని వారి కోసం నువ్వు ఎన్ని మెట్లు దిగినా అది వృధాగానే అవుతుంది. అసలు ఏం లాభం చెప్పు? వాళ్ళ దృష్టిలో నువ్వు ఇంకా దిగజారిపోవడం తప్ప. అర్థం చేసుకునే వాళ్ళ కోసం, నువ్వు కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఒకటి కాదు కదా, 100 మెట్లు దిగినా తప్పులేదు. నువ్వు వద్దు, అసలు అవసరం లేదు, నీ విలువ తెలుసుకొని వాళ్ళ కోసం నువ్వు 1000 మెట్లు దిగినా అది వృధానే అవుతుంది. ప్రయత్నించేందుకు నువ్వు ఎప్పుడూ విఫలం కావద్దు. ఎందుకంటే అది మిమ్మల్ని తరువాత విజయానికి సిద్ధం చేస్తుంది కాబట్టి. ప్రయత్నాన్ని ఆపుకుంటే విజయాన్ని అస్సలు ఎలా చేరుకోగలరు? నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. అదే ప్రేమించిన వాళ్ళకి ప్రాణం తీసినా సరే అసలు నటించడమే రాదు. స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే మనపైన ఎల్లప్పుడూ చూపిస్తూ ఉంటారు. జీవితం అనేది ఒక పొలం లాంటిది. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలా అని మొత్తం పొలాన్ని వదిలి వెళ్ళిపోతామా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ మనం పొలాన్ని మంచిగా పండించాలి. అలానే జీవితంలో వచ్చే సమస్యలను, కష్టాలను కూడా మనం సరిగ్గా ఆలోచించి తొలగించాలి. జీవితాన్ని మంచిగా జీవించినట్లయితే మన జీవితం కూడా పొలంగానే బంగారం అవుతుంది. విధి అనేది 1000 తలుపులు మూసేసినా సరే మన ప్రయత్నం ఒక్క కిటికీనైనా తప్పకుండా తెరుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకూడదు. చిమ్మ చీకటిగా ఉన్న ఒక్క రూమ్‌లో ఒక్క చిన్న కిటికీ అయినా కదా మనకి ఎంతో వెలుతురునిస్తుంది. ద్వారాన్ని తీయనవసరం లేదు. కిటికీని తీసినా సరే వెలుతురు వస్తుంది. అలా అని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం అనేది మన సొంతమవుతుంది. అది కాస్త ఆలస్యమైనా సరే ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. అది నువ్వు గుర్తుంచుకోవాలి. అసలు సాధ్యం కాదు, నా వల్ల కాదు అనుకుంటే ఏ పని కూడా నువ్వు చేయలేవు. సరికదా, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. అలా కాకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది. ఓడిపోతే అనుభవం వస్తుంది. అంతే కదా! మహా అయితే ఏమవుతుంది? తర్వాత మళ్ళీ తిరిగి ప్రయత్నించు. ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది. ఈ లోకంలో నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఉంటుంది. ఎవరైతే మీ మీద ఎక్కువ కోపం చూపిస్తున్నారో వాళ్ళకి మీ మీద ఎక్కువ ప్రేమ ఉంది అని మీరు తెలుసుకోవాలి. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది నవ్వుతూనే మీ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తారు. వాళ్ళు మీ వెనుక గోతులు తవ్వుతున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. మీ మీద కోపపడుతున్నారు అంటే అది నిజమైన కోపమే. ఎందుకు తను అనుకున్న వాళ్ళు బాధపడకూడదా? బాగుపడాలి అని చెప్పి కోపం పడతారు. కాబట్టి ఆ కోపాన్ని అర్థం చేసుకోండి. కోపం వెనుక ఉన్న ప్రేమని మీరు స్వీకరించండి. అప్పుడు మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు
మీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకు నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమని ఎక్కువగా నీపై కురిపిస్తారు. నీ ముందు నటిస్తారు. ఒక్కసారి వీళ్ళతో అవసరం తీరింది అంటే అసలు వాళ్ళ నిజ స్వరూపాలన్నీ బయటపడతాయి. జాగ్రత్తగా ఉండు. ఈ లోకంలో ఇప్పుడు చాలామంది ఉన్నది అందరూ అవసరం కోసం వాడుకొని వదిలేసే వాళ్ళే ఉన్నారు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన జీవితానికి అంత మంచిది. అసలు జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడం, రూపుదిద్దుకోవడం. నువ్వు ఎప్పుడైనా సరే నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. అందరినీ ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా వాళ్ళ నుంచి ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరి నుంచి కూడా నువ్వు ఏది కూడా ఆశించకు. ఎందుకంటే అది నీకు దక్కకపోతే మిగిలేది ఆఖరికి బాధ మాత్రమే. కాబట్టి వీలైతే ఒకరికి సాయం చెయ్యి. కానీ తిరిగి మళ్ళీ అదే సాయాన్ని నువ్వు ఆశించకు. మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారులే, ఏదో ఒకరోజు నాశనమైపోతారు అనుకుంటాం. కానీ నిజానికి దాదాపు బాగుంటున్న వాళ్ళు, బాగుపడిన వాళ్ళు చాలా వరకు ఎదుటి వాళ్ళను మోసం చేసిన వాళ్ళే. కానీ గుర్తుంచుకోండి, కాలం అనేది ఒకటి ఉంటుంది. ఏదో ఒకరోజు మోసం చేసిన వాళ్ళని పాతాళానికి తొక్కేస్తుంది. కాస్త సమయం పట్టినా సరే వాళ్ళకి తప్పకుండా శిక్షణ విధిస్తుంది. గాలిపటం అనేది ఎంత ఎత్తుకు ఎగిరినా సరే చివరికి నేల మీదకి రావాలి. అలానే మనం గర్వంతో ఎంత ఎత్తుకు ఎదిగినా ఆఖరికి ఆ భగవంతుడు మనల్ని ఆగ్రహించాడు అంటే మనం నేల మీద పడతామని మీరు తెలుసుకోవాలి. మౌనం, నవ్వు ఈ రెండూ కూడా అద్భుతమైన సాధనాలు. నువ్వు సమస్యలను సులువుగా దాటేలా చేస్తుంది. మౌనం అనేది సమస్యలే లేకుండా చేస్తుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమి ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడవుతాడు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటావు. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా అసలు తక్కువ అంచనా వేసుకోకూడదు. అలా నువ్వు నిన్ను ఇతరుల ముందు తక్కువ అంచనా వేసుకున్నావు అంటే వాళ్ళు నీకు విలువ ఇవ్వడం ఆపేస్తారు. అది నువ్వు తెలుసుకోవాలి. అసలు నిజమైన ఒంటరితనం ఏంటో తెలుసా? వాళ్ళందరూ మన పక్కనే ఉన్నా సరే మనం అనుకున్న వాళ్ళు మనతో లేకపోవడమే నిజమైన ఒంటరితనం, బాధ కూడా. అసలు జీవితం అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకలా ఉండవు. కాబట్టి మార్పుని అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు పోవడమే. ఆలోచించేస్తే శూన్యం తప్ప నీకు అక్కడ ఏది కనిపించదు. అందరూ మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం అది ముమ్మాటికి మన తప్పే. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచనలు. కొంతమంది అటూ ఉంటారు, వెంటమనే వెన్నుపోటు పొడుస్తారు. తోడుంటామనే వాళ్ళు తొక్కేస్తారు. అందరూ మన ముందర నటించే వాళ్ళే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరం తీరాక వాడుకుంటారు. ఇదే లోకం యొక్క తీరు.